విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. అదే కాకుండా ఈ మూవీ డే 1 ఎంత వసూలు చేయాలి, ఈ మూవీ ఎన్ని రోజులు అనమాట థియేటర్లో ఆడాలి, ఎంత వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ అన్న అనమాట వరుసగా 3 సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి. దాని కారణంగా అతని స్టార్డమ్ అయితే తగ్గిపోయింది. అయితే ఈసారి విజయ్ దేవరకొండ కెరీర్లో ద బిగ్గెస్ట్ మూవీ అయితే రాబోతుంది. భారీ బడ్జెట్ అయితే పెట్టారు ఈ మూవీకి, దాదాపు 130 కోట్లు. ఏపీ ఆర్ తెలంగాణలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసింది. అయితే ఈ మూవీకి పక్కాగా పాజిటివ్ టాక్ అయితే రావాలి. అయితే ఉన్న అప్డేట్లన్నీ పాజిటివ్గానే ఉన్నాయి, నెగిటివ్గా అయితే ఏం లేవు. ఒకవేళ ఈ మూవీకి డే 1 50 కోట్ల నెట్ 100 కోట్ల గ్రాస్ కనుక చేస్తే ఈ మూవీకి తిరుగుండదు. లాంగ్ రన్ లో ఈ మూవీ బీభత్సంగా వసూలు చేస్తుంది. కూలీ అండ్ వార్ ఆగస్ట్ 14 దాకా ఎటువంటి పెద్ద సినిమా కూడా లేదు, చిన్న సినిమాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరో మన విజయ్ దేవరకొండ. దాని కారణంగా ఈ మూవీతో పక్కాగా హిట్ కొట్టాలి విజయ్ దేవరకొండ. ఒకవేళ ఈ మూవీకి ఫ్లాప్ టాక్ కనుక వస్తే విజయ్ దేవరకొండకి బీభత్సంగా నష్టం జరుగుతుంది. డైరెక్టర్ గౌతమ్ గారికి కూడా అలాగే. ఎందుకంటే డైరెక్టర్ గౌతమ్ గారికి ఆయన జెర్సీ మూవీతో నేషనల్ అవార్డు కొట్టాడు. అందువల్ల అతనికి ఇంకో మంచి నేషనల్ అవార్డు వచ్చే మూవీ రావాలి కానీ టాప్ మూవీ రాకూడదు. విజయ్ దేవరకొండ అలా కాదు. విజయ్ దేవరకొండకి ఈ మూవీతో పక్కాగా కమ్బ్యాక్ రావాలి. ఎందుకంటే వరుసగా 3 సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి. బీభత్సంగా ట్రోల్ చేస్తారు విజయ్ దేవరకొండని. అలాంటి హీరో ఈ మూవీతో హిట్ కొట్టి చూపించాలి అందరికి. తన యాక్టింగ్ తో ఈ మూవీలో అందరినీ కట్టిపడేయాలి. ఆ రకం కనుక ఉంటే విజయ్ దేవరకొండకి తిరుగు ఉండదు. ఈ మూవీ నుండి 3 సాంగ్స్ అయితే వచ్చాయి. ఆ సాంగ్లు కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఈ మూవీలో కంటెంట్ కూడా ఉందంట. ఒకవేళ కంటెంట్ నుండి ఆడియన్స్ కి అర్థం అవ్వకపోతే అది కూడా ఫ్లాప్ టాక్ కిందే వస్తుంది. విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడట. అదే కాకుండా ఈ మూవీలో కొన్ని సీన్స్ ని రిమూవ్ చేశారు. ఎందుకంటే ఆ సీన్లు బాగానే ఉన్నాయి కానీ వాటికన్నా బెటర్ సీన్ తీయొచ్చు అని డైరెక్టర్ గౌతమ్ ఆలోచించి వాటికన్నా బెటర్ సీన్స్ అయితే తీశారు. అందువల్ల ఈ మూవీ ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ మూవీని ఫస్ట్ డబల్ పార్ట్ అన్నారు. అయితే ఇప్పుడు సింగిల్ పార్ట్ డబల్ పార్ట్ లో కన్వర్ట్ చేస్తున్నారు అనేది థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. ఒకవేళ డబల్ పార్ట్ ట్విస్ట్ కనుక ఇస్తే కొద్దిగా నెగిటివ్ రావచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్ లో డబల్ పార్ట్లని చాలా మంది అయితే ఇష్టపడట్లేదు. కొంతమంది ఇష్టపడుతున్నారు కానీ కంటెంట్ ఉంటేనే. ఏదైతే అంటే ఇప్పుడు అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ హిట్ టాక్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే విజయ్ దేవరకొండ తీసిన అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేశాడో మనకు తెలిసింది. ఆ మూవీలోనే అటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు అంటే ఈ మూవీలో దానికి మించి పర్ఫార్మెన్స్ అయితే చేసి ఉంటాడు. దానివల్ల ఈ మూవీకి హిట్ టాక్ వచ్చి తీరాలి. మరి మీరేమనుకున్నారు ఈ విషయం గురించి?